అటు మస్తాన్ సాయి ఇటు శేఖర్ భాష ఎవరి స్కెచ్ వారితే కేసుల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు. ఇప్పటికే మస్తాన్ సాయిపై లావణ్య చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతూ ఉండగా ఇప్పుడు శేఖర్ భాషపై కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగ్న వీడియోలు, బెదిరింపులు, డ్రగ్స్ వ్యవహారంలో మస్తాన్ సాయిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరారు. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతూ ఉండగా తన వ్యక్తిగత కాల్ రికార్డ్ లీక్ చేశాడని శేఖర్ భాషపై కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లాడు. మరోవైపు శేఖర్ భాషపై కూడా లావణ్య కంప్లైంట్ చేయడం జరిగింది. శేఖర్ భాషపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే ఈ డ్రగ్స్ కేసులు ఇరికించాలని ఇటు మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇద్దరు ప్రయత్నం చేశారంటూ కూడా ఒక ఆడియో వారిద్దరు మాట్లాడుకున్నటువంటి కాల్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది పోలీసులకు ఇవ్వడంతో శేఖర్ భాష పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈలోగానే మరొక కేసు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాష పైన నమోదైంది. ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా శేఖర్ భాష పై నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జేగా ఉన్నటువంటి శేఖర్ భాష పైన అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల విచారణ కొనసాగుతుంటే ఆ కేసులో శేఖర్ భాషను అక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. మరోవైపు కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా అతన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కీలక అంశాలు ఏంటంటే జానీ మాస్టర్ పైన తన పైన అత్యాచారం చేశాడంటూ కూడా గతంలో జానీ మాస్టర్ పైన షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో జానీ మాస్టర్తో తాను మాట్లాడినటువంటి ప్రైవేట్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్స్ను శేఖర్ భాష యూట్యూబ్ ఛానల్లో కూర్చొని వాటిని లీక్ చేశాడని, దీంతో తన పరువుకు నష్టం వాటిల్లేలా తను ప్రవర్తించాడు కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా షష్ఠీ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం ఆర్జే శేఖర్ భాష పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ 79, 67 ఐటీ యాక్ట్ తో పాటు 72 ఐటీ యాక్ట్ మొత్తం 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఒకవైపు పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను భంగం వాటిల్లేలా తన ప్రైవేట్ కాల్స్ అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో లీక్ చేసి తన కేసు పైన అతను మాట్లాడాడు కాబట్టి అతని పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తన వ్యక్తిగత మొబైల్తో పాటు అతని వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సీజ్ చేయాలంటూ కూడా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.